అండి, అందరు బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ అదైతే చేస్తున్నానండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉగ్గాని బజ్జీ కోసం మరమరాలు అయితే నానబెట్టుకోవాలండి. కొలత అంటూ ఏమీ లేదు, మనకి ఎంత కావాల్సి ఉంటే అంత చేసుకోవచ్చు. ముందుగా అయితే వాటర్లో పోసి నానబెట్టుకోవాలండి, మనకి కావాల్సిన వరకు. ఒక నిమిషం అలా నానబెట్టుకుంటే ఇవన్నీ నానతాయి. ఎక్కువసేపు అయితే నానబెట్టకూడదండి. ఈ బొరుగులు గట్టిగా పిండాలండి. మురుగులు మొత్తం పిండుకొని పక్కన పెట్టుకుందాం. ఒక 4 పచ్చిమిరపకాయలు కచ్చాబచ్చిగా దంచుకుందామండి. 4 రెమ్మలు కరివేపాకు రెబ్బలు, ఈ విధంగా బరగ్గా దంచి పక్కన పెట్టేసుకుందాం. ఈ ఉగ్గానిలోకి శనగపప్పు పౌడర్ అనేది ముఖ్యమండి. ఆ పౌడర్ అయితే ముందు వేసుకుందాం. ఒక 4 ఎండుమిరపకాయలండి, ఒక అరకప్పుకి వచ్చేసి శనగపప్పు, వేయించిన శనగపప్పు, పుట్నాల పప్పు అండి, ఒక 4కి చిన్నులపాయ రెమ్మలు. ఇదంతా పౌడర్ పెట్టుకోవాలి, పౌడర్ పట్టుకోవాలండి. తాలింపుకి కొద్దిగా ఆయిల్ అయితే పోస్తున్నానండి, కొద్దిగా ఆయిల్. పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అండి, అవి వేసుకోవాలి. చూడండి, తాలింపు అయితే ఎగుతుంది కదా. ఇందులో అయితే ఉల్లిపాయ అండి, ఒక పెద్ద ఉల్లిపాయకి సన్నగా ముక్కలు చేసుకోవాలి, అవి వేస్తున్నాను. ఇందులోనే ఒక రెమ్మకు వచ్చేసి కరివేపాకు, ఇందులోనే దంచి పెట్టాను కదండి పచ్చిమిరకాయలు, కరివేపాకు పేస్ట్ కూడా వేస్తున్నా. ఇందులోనే కాస్త పసుపు అండి, ఒక చిటికెడు. ఒక అరకప్పుకి వచ్చేసి టమాటాలండి, పెద్ద టమాటా ఒకటైతే ముక్కలు కట్ చేశాను, చిన్నవి అయితే 2 వేసుకోండి. ఇందులో ఎండు కారం అయితే వేయరండి, పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసాం కదా. అది కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిరకాయలు 2 తగ్గించుకొని వేసుకుంటే సరిపోతుంది. రుచికి సరిపడా సాల్ట్ అండి. టమాటా అయితే కాస్త మగ్గాలి. టమాటా అయితే మగ్గిందండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు ఈ బొరుగులు తాలింపులు అయితే వేసుకుందామండి. టిఫిన్ల కింద అన్నిటికీ కూడా ఉదయాన్నే టిఫిన్ ఏం తోచకపోయినప్పుడు కూడా ఇది చేసుకొని తినొచ్చండి. టిఫిన్ కింద కూడా రాయలసీమలో ఇదే ఎక్కువగా తింటారంట. మధ్యాహ్నటప్పుడు 4ంటప్పుడు కూడా చేసుకొని తినొచ్చు. పప్పుల పొడి అండి, పప్పుల పొడి మిక్సీకి పట్టాను కదా, అదైతే వేస్తున్నా. ఈ పప్పుల పొడి వేయటం వల్లే దీనికి ఉగ్గాని టేస్ట్ అనేది వచ్చిందండి. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఈ పొడి వేసాక వాసన కూడా చాలా బాగుందండి. స్మెల్ అయితే అద్దరిపోతుంది. చూసారండి ఎంత ఈజీగా చేసుకోవచ్చో. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇది చేసి పెట్టండి, హాయిగా కడుపు నిండా తిని హాయిగా ఆడుకుంటారు, హోంవర్క్ చేసుకుంటారు. ఇదైతే అయిపోయిందండి. చివరిగా నిమ్మకాయ కొద్దిగా పిండుతాం.
కాస్త పులుపు తగిలితే బాగుంటుందండి. కొత్తిమీర కూడా లైట్గా చల్లేస్తున్నాం. ఇది దించి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు బజ్జీలు వేసుకోవాలి కదండి, అందుకోసమని బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఆయిల్ అయితే వేడెక్కాలండి. ఇది వచ్చేసి బజ్జీ పిండి అండి, శనగపిండి, కొద్దిగా సోడా ఉప్పు అండి, సాల్ట్, కొద్దిగా వాము, అదంతా కాస్త నలిపేసానండి. వాము అయితే ఈ విధంగా అయితే కలుపుకోండి, చిక్కగా బజ్జీ పిండిలాగా సరిపోయిద్ది. బజ్జీ పిండి అంటే అందరికి తెలుసు కదండి, అంత పలచగా ఉండకూడదు, అంత గట్టిగా ఉండకూడదు. ఈ విధంగా కలుపుకుంటే సరిపోయిద్ది. మిర్చి తీసుకొని బజ్జీ అయితే వేసుకుందామండి. మిర్చి అయితే ఒక పక్కకి ఇట్లాగా గీరేసుకుంటే లోపల ఉన్న మిర్చి కూడా ఉడికిద్దండి. ఇందులో స్టఫింగ్ అయితే నేనేం పెట్టలేదు, మసాలా సాదా మిర్చి బజ్జీ వేస్తున్నానండి. ఆయిల్ మరీ హీట్లో ఉండకూడదండి, మరీ తక్కువలో ఉండకూడదండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని బజ్జీ వేసుకోండి. లోపల దాకా పిండి బాగా ఉడికిద్ది. బజ్జీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ మాత్రం వేగితే సరిపోయిద్ది. తీసి ప్లేట్లో వేసుకుందాం. చూసారు కదండి ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి. కానీ మిర్చి బజ్జీ రెడీ. చూసారు కదండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఉగ్గాని బజ్జీ. రాయలసీమ స్పెషల్, చాలా టేస్ట్ అయితే ఉంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు.